సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని కేకే సంస్థ అధినేత కొండేటి కిరణ్ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఇంటరాక్షన్ విత్ కేకే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏ పార్టీలో ప్రజలు ఉన్నా వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు. ఇక రాజకీయ పార్టీలు తమ తప్పొప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయటం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఆర్గనైజ్ చేసినటువంటి దీక్ష మీడియా రాజేష్ గారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సో ఇంతకుముందు చెప్పినట్లుగా అందరినీ కలవాలని ఎక్కువ మంది నియోజకవర్గాల నుంచి, ఎందుకంటే రాని నియోజకవర్గం రిక్వెస్ట్ లేదు, ప్రతి నియోజకవర్గం నుంచి రిక్వెస్ట్ లేదా ప్రతి దేశం నుంచి ఇక్కడికి ఒకసారి రండి అని అంటున్నారు. సో అందరినీ కలవలేకపోయినా కనీసం 4-5 రోజులన్నా దీన్ని స్పెండ్ చేసి 4-5 ప్లేసులు నేను ఊరినే అలా సాయశక్తుల అవకాశం ఉన్నంతసేపు ప్రయత్నిస్తున్నాను. సో కలవలేని వాళ్ళకి, నేను రాలేని నియోజకవర్గాలకి అందరికీ సారీ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పట్లాగే ఎప్పుడు కూడా ఏ పార్టీకో, ఏ వ్యక్తులకో, ఏ వర్గాలకో సపోర్ట్ చేయకుండా ఇలాంటి నిబద్ధతతోనే, ఇలాంటి నిజాయితీతోనే ముందుకెళ్తానని. సో ఈ కేకే సర్వీస్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేయగలిగే దమ్ముతో మనం ముందుకెళ్తామని, ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడే పొజిషన్కి మనం ఉండాలని నేను కోరుకుంటూ, అలాగే మీ రంగాల్లో కూడా ధైర్యంగా నిజాయితీగా ముందుకెళ్తారని, ఇలా వెళ్తే ప్రతి ఒక్క ఆశీస్సులతో పాటు ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారని నమ్ముతూ, దానికి ఒక ఆదర్శంగా నేను నిలబడాలని, దానికి తోడు నిజాయితీగా ఉండాలని విశ్వసిస్తూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ.